నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. ఈరోజు ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వం 11వ భాగం. శల్యుడు, కృపుడు, అశ్వత్థామ దృష్టజుమ్నుడితో తలపడ్డారు. దృష్టజుమ్నుడు వారి ముగ్గురిపైన బాణాల వర్షం కురిపిస్తున్నాడు. దృష్టజుమ్నుడు ముగ్గురు వీరులతో పోరాడడం దూరం నుంచి చూసి అభిమన్యుడు తన రథంపై వచ్చి కృపాశ్వత్థామలపై బాణాలను కురిపించాడు. శల్యుని కూడా 5 బాణాలతో నొప్పించాడు. వారు కూడా అభిమన్యునిపై అనేక బాణాలను కురిపించారు. ఆ సమయంలో దుర్యోధనుని కొడుకైన లక్ష్మణ కుమారుడు వచ్చి అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. లక్ష్మణ కుమారుడు కూడా మహావీరుడే. ఆయువు పట్లను భేదించే బాణాలను అభిమన్యుడిపై వేశాడు. అభిమన్యుడు కూడా 50 తీవ్ర బాణాలతో లక్ష్మణ కుమారుడిని నొప్పించాడు. లక్ష్మణ కుమారునిపై అభిమన్యుడు తన పరాక్రమాన్ని చూపించాడు. లస్తకంబున కొలదికి లక్ష్మణుండు వెడదయమ్మున అభిమన్యు విల్లు తునియ చేసి ఆర్చిన కౌరవులెల్లనార్వ అతడొక వేరొక బలువింటనతని నుంచే. లక్ష్మణ కుమారుడు వెడల్పైన బాణంతో అభిమన్యుడు వింటిని లస్తకము వద్ద అంటే చేత్తో పట్టుకునే వద్ద విరిగేటట్లు చేసి సింహనాదం చేశాడు. కౌరవులందరూ కూడా సింహనాదాలు చేశారు. అభిమన్యుడు వేరొక గట్టి వింటితో లక్ష్మణ కుమారుడిని నొప్పించాడు. తనయుడు నొచ్చిన దుర్యోధనుడు అర్జున తనయు మీద తన తేరలు కంచననిచ్చుటగనుగొని శాంతనవ ద్రోణముఖ రధికతతి వెసగవిసెన్. తన కొడుకునొచ్చిన సంగతి తెలుసుకుని దుర్యోధనుడు తన కొడుకైన లక్ష్మణ కుమారుడు బాధింపబడడం చూసిన దుర్యోధనుడు అర్జునుని కుమారుడైన అభిమన్యుడిపైకి తన రథాన్ని తోలించాడు. దానిని చూసి దుర్యోధనుడు అభిమన్యుడితో యుద్ధాన్ని తలపడడం చూసిన భీష్ముడు, ద్రోణుడు మొన్నగు వీరులందరూ వేగంగా అభిమన్యుని ఎదుర్కొన్నారు. హరిమురి నడరి నరధికుల తరచునకు సుభద్ర కొడుకు తలకక తానందర కన్నిరూపులై ఏట్టెర నవ్వుచునేటులాడే ధీరత మెరయన్. వీరాది వీరులందరూ చేరి గుంపుగా వచ్చి తన మీద పడినప్పటికీ అభిమన్యుడు ధైర్యంతో వారందరినీ ఎదుర్కొని నవ్వుతూ పోరాటం సాగించాడు. అభిమన్యుడిని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు వెళ్ళడం చూసిన భీష్మద్రోణాది మహావీరులంతా అభిమన్యుడిని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఈ విషయం తెలిసిన అర్జునుడు బాలుడొక్కడిని ఇంతమంది ఎదుర్కొంటున్నారని తెలిసి అతివేగంగా రథం తోలించుకుని అక్కడికి వచ్చాడు. కని తేరొప్పర వీధి తోలుకొని యా కౌరవ్య సైన్యంబున జననాథున్ తటినీ తనూజు గురు చెంచద్బాణ వర్షంబులన్మునుగంజేయుచు దేవదత్త మెలమిన్ రోయించుచున్ సంగరావని అల్లాడ వియచ్చరుల్ పొగడ వెవ్వచ్చుండు వచ్చెన్వడిన్. అభిమన్యుడు అనేక వీరులు చుట్టుముట్టడం చూసి తండ్రి అయిన అర్జునుడు తన రథాన్ని ఆకాశ వీధిలో తోలించుకొని రణరంగానికి వచ్చాడు. అంటే అతి వేగంగా దూసుకుంటూ రణరంగానికి వచ్చాడు. వస్తూ కౌరవ సైన్యంపై, దుర్యోధనుడిపై, సేనాధిపతి భీష్ముడిపై పలుమారులు బాణవర్షం కురిపించాడు. దేవదత్త శంఖం పూరించాడు. అతని ధాటికి రణరంగం కంపించింది. ఆకాశ సంచారులు అతన్ని కీర్తించారు. వారినందరినీ అర్జునుడు తలపడడం చూసిన ధర్మరాజు చేయెత్తి తన సేనలను పురికొల్పాడు. పాండవ సేనలు ఒక్కపెట్టిన ఉత్సాహంతో విజృంభించి కౌరవ సేనలను మార్కొన్నాయి. అప్పుడు నేల మీద నుండి రేగిన దుమ్ము సూర్యబింబాన్ని కప్పివేసింది. చీకట్లు కమ్మినట్లయింది. లెక్కకు మించి గుర్రాలు, ఏనుగులు, భటులు దేహాల నుండి స్రవించిన నెత్తుటి దారల వలన దుమ్ము అణిగిపోయింది. అర్జునుడు ప్రయోగించిన బాణ పరంపర వలన కౌరవ సేనలో ఖండఖండాలైన విల్లులు, అమ్ములు, కత్తులు, ఇనుప గుదియలు అన్నీ ముక్కలై పడిపోయాయి. గుర్రాల తలలు, ఏనుగుల కుంభస్థలాలు, కాలిబట్ల పుర్రెలు దట్టంగా పడిపోయి చక్రాలు, జెండాలు, గొడుగులు, చామరాలు మున్నగవాటితో రణరంగం భయంకరంగా కనిపించి విపరీతంగా సైన్యం నశించింది. ఆ సమయంలో తమ మీద మనుష్యులు కూలిపోవడంతో చెడి తిరిగే గుర్రాలు, ఏనుగులు, రథాలు, గుర్రాలు లేని రథాలు, రథాలు లేని గుర్రాలు, ఏనుగులు, దీనిలై తిరిగే ఆరోహకులు కలిగి మన సేన భీతితో, కౌరవ సేన భీతితో వెనుకంజ వేసి పారిపోవడం చూసి కౌరవసేన వెనుతిరిగి పారిపోవడం చూసిన కృష్ణుడు, అర్జునుడు విజయగర్వంతో తమ శంఖాలు పాంచజన్యం దేవదత్తం పూరించారు. అప్పుడు భీష్ముడు కౌరవసేన దుస్థితి గమనించి ద్రోణుడితో ఇలా అంటున్నాడు. కృష్ణ సారథ్యమున నొప్పు క్రీడి ఇప్పుడు
కౌరవానీకముల నెల్ల గసిమసంగి కృష్ణ సారథ్యమున నొప్పు క్రీడి అయిన ఎట్లు సేయంగ బలయుతానట్లు చేసే. భీష్ముడు ఇలా అంటున్నాడు, శ్రీకృష్ణుడు తన రథానికి సారథి అయి ఉండగా అర్జునుడు కౌరవ సేనలను సంహరించాడు. నిజంగా కృష్ణుడు సారథిగా కలిగిన అర్జునుడు ఎలా యుద్ధం చేయాలో అలాగే చేస్తున్నాడయ్యా. క్రీడారంగంగా, ఘోర యుద్ధ భూమిని క్రీడారంగంగా చేసుకుని వీర వినోద విహారం చేశాడు అర్జునుడు. గొప్ప ఆటగాడుగా మారిపోయాడు అని భీష్ముడు అన్నాడు. వినుమలుకవడమి మిక్కిలి కను తెరిచిన త్రిపుర వైరి కైవడి ఈ అర్జునునందు తోచుచున్నది మనమొనలన్ వశముగావు మరలుపు మింకన్. అర్జునుని చూస్తే అతడు మూడవ కన్ను విప్పిన పరమశివుళ్లా కనిపిస్తున్నాడు. మన సేనలు మన అధీనంలో లేవు, పారిపోయే సేనలను మళ్లించుము. సూర్యుడు అస్తమించుతున్నాడు, ఇంకా ఈ రోజుకు యుద్ధం ఆపడం మంచిది అని భీష్ముడు చెప్పాడు. ద్రోణుడు ఆ మాటలను విని యుద్ధం ఆపించాడు. అప్పుడు పాండవులు, పాంచాల సేనలు, మత్స్యసేనలు మొన్న అనుచరులతో పాటు సింహనాదాలు చెలరేగి ఆకాశం అంటుతుండగా తమ తమ శిబిరాలకు వెళ్ళారు. ఆ రోజుకి యుద్ధం పూర్తయింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.